మననం, పునరపి మననం. మరి ఏ విధంగా మరణించాలి, మనం ఏ విధంగా మరణం పొందాలి, ఏ మార్గంలోకి వెళ్తే మనకు ముక్తి మోక్షం కలుగుతుంది అంటే గురు. గురు గు అంటే చీకటి, రు అంటే వెలుగు. మరి ఏ చీకటి మార్గంలోకి వెళ్ళాలా, వెలుగు మార్గంలోకి వెళ్ళాలా? ఈ జీవాత్మ అందరు కోరుకునేది వెలుగే కోరుతాం, చీకట్లు ఎవరు పోవాలని ఎవ్వరు కూడా కోరరు. కానీ ఈ జ్ఞానం అనేది వెలుగు మార్గం ఇక్కడ ఉంది. జ్యోతి, జ్యోతి స్వరూపం ఇక్కడ, చీకటి జీవాత్మ ఇక్కడ. రోజు మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు తిరుపతిలో ఉందా ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం. ఏముంది అక్కడ? ఉత్తర ద్వారం. ఏకాదశి అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు ఉత్తర ద్వారంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది. ఉందా లేదా? మనందరికీ తెలిసిన విషయం ఏది? ఉత్తర ద్వారం తండోపతండాల వేల లక్షలలో భక్తులు గుంపులు గుంపులుగా కోసుకుంటూ అరే ఉత్తర ద్వారంలోకి వెళ్ళి వెళ్తే మనకు మోక్షం లభిస్తుంది అనేది ఒకటి మనుషులలో నానుడి. అది ఎట్లా పెట్టిండ్రు? ద్వారం అనేది పెట్టింది. కానీ ఆ ద్వారంలోకి వెళ్తే మోక్షం దొరకది. అది మనుషులు పెట్టిన ద్వారం ఉత్తరం. ఇప్పుడు 4 దిక్కులు ఉన్నాయి. దక్షిణం, ఇది నాకు దక్షిణం, ఇది నాకు ఉత్తరం, పడమర, పశ్చిమ, 4 దిక్కులు ఉన్నాయా? ఈ 4 దిక్కులలో ఉత్తర ద్వారం మన శరీరంలో. ఇది ఉత్తరం ఎక్కడ? దక్షిణ ద్వారము అధస్థానం, కింది స్థానము. మరి ఉత్తర ద్వారంలోకి వెళ్ళి మోక్షం జీవాత్మ పోవాలా, దక్షిణ ద్వారంలోకి వెళ్ళి జీవాత్మ పోవాలా? పెద్దలకు అందరికీ తెలిసే ఈ విషయం. ఎవరైనా చనిపోతే ఏ విధంగా ఈ కర్మేంద్రియాలలోకి వెళ్ళి పోయింది ప్రాణం అందరికి తెలిస్తే, నాకు తెలియకపోవచ్చు, నాకు ఇది తెలియకండి. ఉత్తర ద్వారం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాణం పోయితే నేను ఇది గ్రహించినా అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఏంది? మరి ఉత్తర ద్వారం ఏంది, దక్షిణ ద్వారం? భగవద్గీతలో కూడా ఉంది. దక్షిణాయం, ఉత్తరాయణము, దక్షిణాయం. ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు సంవత్సరంలో. కృష్ణపక్షమే శుక్లపక్షం. కృష్ణపక్షం అంటే దక్షిణాయము, ఉత్తరాయణం ఏది మన శుక్లపక్షమి వెలుగు, ఉత్తరాయణం. ఈ 2 మనకు భగవద్గీతలో ఉన్నాయి దీని గురించి. అంటే జీవాత్మ రోజు మనం ధ్యానం చేస్తే ఈ దక్షిణాయనం నుండి, ఇది దక్షిణాయనం మనకు, ఈ దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ఇక్కడ ఊర్ధ్వగతి అంటే పైకి జీవాత్మ ఈ శివాత్మను దర్శిస్తే ఇది ఉత్తరాయణం 6 నెలలు. ఈ